నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇది నా స్టైల్‌లో అండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్‌లోకి నేను 5 ముక్కలు తీసుకున్నానండి. దానికోసం నేను ఒక ఫుల్ నిమ్మకాయ రసం పిండుకున్నానండి. ఒక ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకుని ముందు నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు బాగా కలుపుకున్నానండి. కలుపుకున్నాక బాగా కడుక్కుని పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని చేప ముక్కలకు రెండు పక్కల పట్టేటట్టు బాగా పట్టించి పక్కకు పెట్టుకున్నానండి. మనం ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు ఒక గంటన్నా పట్టనిస్తే కనుక చేప ముక్కలకి ఆ పులుపు తగినంత ఉప్పు పీల్చుకుని చేప ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ రెసిపీకి అయితే కారం కానీ ఏమీ అవసరం లేదండి. ఈ రెసిపీ ఇలా సింపుల్గానే ఉంటుంది. మా ఇంట్లో మా చిన్న పాప ఉంది కాబట్టి మా పాప కోసం నేను ఇలా చేస్తానండి. మా పాప అని కాదు, నేను కానీ మా వారు కానీ ఇది ఇలా ఇష్టంగా తింటామండి. ఒకసారి ఇలా ఇలా కూడా ట్రై చేయండి. కారం ఏమీ లేకుండా కూడా ఇది చాలా బాగుంటుందండి. ప్లెయిన్గా కనిపిస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కలిపేసి ఒక గంట పక్కకు పెట్టుకోవాలండి. చేప ముక్కలు ఎంత ఊరితే అంత బాగా ముక్క రుచిగా ఉంటుందండి. మధ్య మధ్యలో ఒక పావు గంట 20 నిమిషాలకు అలా మళ్ళీ ముక్కలు తిప్పుకుంటా మళ్ళీ అది మొత్తానికి పట్టేటట్టు పెట్టుకుంటా ఉండండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడే ముక్క అంతటికి పులుపు అనేది ఈవెన్గా పట్టుతుందండి. నేను ఈ ఫిష్ ఫ్రై కోసం ఐరన్ కడాయి తీసుకున్నానండి. ఐరన్ కడాయి అయితే నార్మల్ ప్యాన్ అయితే కనుక ఫిష్కి నూనె చింది నల్లగా అయిపోతుందండి, జిడ్డు మరకలు వచ్చేస్తాయి. అదే ఇనుప మూకడు అనుకోండి, మనకి జిడ్డు మరకలు పడినా కానీ తెలీదు, కానీ మ్యాక్సిమం వదిలిపోతాయండి. కడాయికి అయితే ఆ నల్ల జిడ్డు మరకలన్నీ మ్యాక్సిమం వదిలిపోతాయి. ఒకవేళ వదలకపోయినా కానీ అది అంత చూడడానికి అంత చిరాగ్గా చండాలంగా ఉండదు. కాబట్టి ఐరన్ కడాయి మంచిగా ఫ్రై ఈవెన్గా కూడా హీట్ స్ప్రెడ్ అవుతుందండి. ఐరన్ కడాయి తీసుకోండి. ఈ ఫిష్ ఫ్రై అనేది డీప్ ఫ్రై చేసుకుంటాం కన్నా ఇలా ఏ ముక్కకు ఆ ముక్కకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటూ షాలో ఫ్రై చేసుకుంటమే బెటర్ అండి. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే కనుక ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఆయిల్ అంతా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది ఫిష్ మూలంగా. అలా కన్నా ఇలా షాలో ఫ్రైయే చేసుకోండి. ఈ రకంగా కూడా ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. మనకేం ముక్క టేస్ట్ ఉండదన్న ఫీలింగ్ ఏం అవసరం లేదు. ఒకసారి ఈ రకంగా చేసి చూడండి. ఏ ముక్క ఆ ముక్క నేను ఆయిల్ వేసుకుని నేను లైట్గానే వేసుకుంటున్నానండి ఆయిల్. ముక్క తిప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి, ఎందుకంటే నూనె బాగా చిందుతుంది. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ముక్క కింద కాలినాకే తిప్పుకోవాలండి. కాలితేనే ముక్క కదులుతుందండి ఫిష్ ముక్క, లేకపోతే మొత్తం విరిగిపోతుంది. ఫిష్ ముక్క అనేది ఆ ముక్క పాటున ఉంటేనే తినటానికి రుచిగా ఉంటుంది, చూడటానికి కూడా మనకి ఇష్టంగా ఉంటుందండి. ముక్కలు అయిపోతే కనుక అంత చూడటానికి బాగోదు, మనకు తినటానికి అంత ఇష్టంగా ఉండదండి. రెండు పక్కల మంచిగా వేయించుకొని పక్కకు తీసేసుకుంటే సరిపోతుందండి. నేను అన్ని ముక్కలు అలాగే వేయించేసుకున్నానండి. ఫిష్ పీస్ అనేది బాగా క్రిస్పీ రావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. కానీ మనం ఫిష్ ముక్కలో ఫస్ట్ ముక్కకి ఎంత ఆయిల్ వేసినా కానీ ఆ ముక్క పీల్చేసుకుంటుందండి. రెండోసారికి మళ్ళీ రెండో ముక్కకు మనం ఇంకా ఆయిల్ వేయాల్సి వస్తుంది. కాబట్టి చూసి ఆయిల్ అనేది వేసుకోండి. ముక్క వేసే ప్రతిసారి ఒకసారి ఆ మసాలాలో తిప్పి వేసుకోవాలండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.